100th డే, ఈ 100వ రోజు. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దోస్ హు హ్యావ్ టర్న్డ్ అప్. కొంతమంది వచ్చారు, అందుని బట్టి దేవునికి స్తోత్రములు. ముఖ్యంగా ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద యంగ్ పీపుల్ కమింగ్ అప్. యవనస్తులు దేవుని సన్నిధిలో మరి ఈ సమయాన్ని, అలాగే చిన్న పిల్లలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దోస్ మై కిడ్స్ ఫర్ కమింగ్ టు ద లార్డ్స్ టెంపుల్. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి చిన్న పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, ఆడపిల్లలేమి, మరి ఇప్పటికీ యూదులు దేవుని సన్నిధిని ప్రేమించినంతగా మరి దేనిని ప్రేమించరు. దేవుని సన్నిధిని, వారు దేవుని సన్నిధి కొరకు ఆకలి దప్పులుగా ఉంటారు. మరి దుప్పి ఎలాగైతే పరిగెడుతుందో ఆ దాహం కొరకు, మరి నీటి కొరకు, ఆ విధంగా మరి దేవుని మందిరం కోసం ఇశ్రాయేలీలు ఇప్పటికీ మరి చాలా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తారు. హల్లెలూయా. సో కీర్తనలు మరి 15వ అధ్యాయం 15వ కీర్తన మొదటి వచనం నుంచి 5 వచనాలు, ఇది ఫుల్ చాప్టర్. ఇది 15వ కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? హూ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ఎలిజిబుల్ ఆర్ హూ ఈస్ వర్దీ టు స్టే ఇన్ యువర్ టెంట్స్ ఆర్ who is worthy to spend time in your tents? నీ గుడారం అనగా అది పరిశుద్ధ గుడారం. హల్లెలూయా. ఈ నీ గుడారములో ఎవరు అతిథిగా ఉండగలరు అనగా దేవునితో సంభాషిస్తున్నాడు. యెహోవా దేవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యు సీ, దేవుని సన్నిధిని ప్రేమించటము ఎంత ప్రాముఖ్యం అనేది ఈ వాక్యాన్ని మనం చూసి అర్థం చేసుకోగలం. ఒక గుడారములో ఉన్నటువంటి దేవుడు, ఒక గుడారములో నివసింపుడు యాక్చువల్గా దేవుడు, కానీ గుడారములో మందసమును కలిగి ఉండి, అతి పరిశుద్ధమైన స్థలమును కలిగి ఉండి, పాత నిబంధనలో మరి దేవా, నువ్వు ఆ గుడారంలో ఉన్నప్పుడు మేము ఎవరమైతే అర్హులుగా ఉండి నీ గుడారంలో ప్రవేశిస్తామో వారు ఎంతో, మరి ఎవరు వారి అసలు ఆ పరిశుద్ధతను కలిగిన వారు ఎవరు? ఆ గుడారంలో, నువ్వు ఉన్న గుడారంలో మేము ప్రవేశించటానికి మేము ఎంతటి వారం అని చెప్పి కీర్తనకారుడు ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క పాఠం రాస్తూ ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి ననుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎవడు అర్హుడంట? 2nd verseలో ఏముంది? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమెన్. సో దేవుని బిడ్డలారా, యథార్థత అనేది ఏంటంటే నిత్య జీవితంలో, అంటే అనుదినము 24 hours 24 గంటల సమయంలో, అది రేయి కానీ పగలు కానీ, అది రాత్రి కానీ పగటి వేళ కానీ, మరి నువ్వు ఎక్కడున్నా సరే, బస్ స్టాప్లో ఉన్నా సరే, మరి బెడ్రూమ్లో ఉన్నా సరే, బాత్రూంలో ఉన్నా సరే, కిచెన్లో ఉన్నా సరే, హాల్లో లివింగ్ రూమ్లో ఉన్నా సరే, డ్రాయింగ్ రూమ్లో ఉన్నా సరే, లేక బజార్లో ఉన్నా సరే, మరి ఆలు బయట, ఇంటి బయట వాకిట్లో కూర్చున్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే దేవుని బిడ్డ, నువ్వు యథార్థతను గనక యథార్థమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉన్నప్పుడు, మనము నీతిని అనుసరించినప్పుడు, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు మాత్రమే వాడే మరి యెహోవా దేవుని యొక్క గుడారములలో ప్రవేశించగలిగిన వాడే అర్హుడు. ఆమెన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇది చాలా 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 తెలుసుకోవాల్సిన విషయం. మనం ఒక క్రైస్తవుడుగా, ఒక నీతిమంతుడుగా, మనం ఒక పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనాంగముగా దేవుడు మనల్ని
మరి పేరు పెట్టి పిలిచాడు మనల్ని ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించుటకు మనల్ని అర్హులుగాను, మనల్ని మరి నీతిమంతులుగా తీర్చి, మరి యథార్థమైనటువంటి జీవితాన్ని, లోపల ఎలా ఉన్నామో బయట అలాగే హృదయపూర్వకంగా, హృదయము శుద్ధిగా, ఎల్లప్పుడూ మనము హృదయపూర్వకంగా ఉండాలి. ఒక స్నేహితుడు అంటాడు నాతో, ఏమంటాడంటే, ఎప్పుడు జీవన్లాగా దేవుడు 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 అని అనేవాళ్ళంటే నాకు అంత పడదు, ఎందుకంటే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి అని అంటాడు. ఒక స్నేహితుడు నాతో, వేరే స్నేహితుడితో నా ముందే అంటూ ఉన్నాడు. నేను అనుకున్నాను, తను క్రైస్తవుడే, కానీ నిజమైన క్రైస్తవ్యములో ఆ క్రైస్తవ్యము అనేటువంటి రుచి, యాక్చువల్గా దేవుడు ఎవరిని కూడా ఎంజాయ్మెంట్ని నిజ జీవితాన్ని సపరేట్ చేయాల. ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే దేవునిలో ఆనందం, అది ఆత్మలో ఆనందం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకి ఆత్మలో ఆనందానికి, లోకములో ఉన్న ఆనందానికి మరి వ్యత్యాసాన్ని చూపిస్తూ, ఇది దేవునిలో ఆనందము, మరి లోకములో మరి ఆనందము సపరేట్ అని చెప్పి, ఏది దేవుని ఆనందం, ఏది లోకములో ఉన్నటువంటి ఆనందం అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎక్కువగా ఆనందిస్తున్నారు, దేవునిలో ఆనందించడానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు ఆ విధంగా మరి వారి జీవితాన్ని, వారి మనస్సును దేవునికి దూరంగా ఉంచుకుంటున్నారు. 4వ వచనం చూడండి. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు, ఇక్కడ చూడండి 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఎవరంట చూడండి, ఇక్కడ 3-4 విషయాలు చూస్తున్నాం. అట్టివాడు ఎవరు? యథార్థ హృదయుడు. అట్టివాడు తన నాలుకతో కొండెములాడాడు. ఫస్ట్ థింగ్, హీఈస్ నాట్ గోయింగ్ టు కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్, అబౌట్ ఎనీవన్, అబౌట్ టు ఎనీవన్. ఎవరి గురించి ఎవరితో మాట్లాడడు, కొండెములాడాడు, సనగడు, ఇష్టానుసారంగా ఇతరులను గురించి మాట్లాడడు. అది ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే, యథార్థ హృదయుడు ఏం చేస్తాడంటే, తన చెలికానికి కీడు చేయడు, అంటే తన కింద పనిచేసేవాడికి కీడు చేయడు. మూడవ విషయం వచ్చేవారికి, పొరుగువాని మీద నింద మోపడు. హల్లెలూయా. సో ఈ 3 వచనాలు మరి చాలా జాగ్రత్తగా, మరి ఈ 3 మాటలు చూడండి. యథార్థ హృదయుడు, దేవుని యందు నీతిమంతుడు, అట్టివాడే దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుతాడు నిర్దోషిగా, యథార్థ హృదయుడుగా. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమేన్. హల్లెలూయా. సో మాట తప్పడు. 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఈ అధ్యాయం మొత్తం 5 వచనాలు మొత్తం నీతిమంతుని గురించే ఉన్నాయి. హల్లెలూయా. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడంట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నీతిమంతుని లక్షణాలు మనం ఈ రోజున ఇక్కడ మనం చదివాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు, ఇలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఇలాంటి వాళ్ళని మరి ఎంతగానో మరి దేవుడు పైకి లేవనెత్తాడు. హల్లెలూయా.